హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. అంటే బుధవారం మార్నింగ్ నుంచి అనమాట వ్లాగ్ ఉంటుంది. ఇంకా బుధవారం మార్నింగ్ ఏంటంటే ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత నేను మా వారు కూర్చొని టీ కూడా తాగేసామన్నమాట. ఇంకా టీ తాగిన తర్వాత ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాను. ఇంకా మా వారికి లంచ్ బాక్స్ ఉంటుంది కదా, ఇంకా అందుకనే ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను. మరో పక్క ఏంటంటే ఇంకా పప్పు కోసం అని చెప్పేసి ఇంకా తాలింపు పెట్టేశాను అనమాట కుక్కర్లోనే. ఇంకా అవి అవుతున్నాయి. ఇంకా మరో పక్క ఏంటంటే ఈరోజు కర్రీ కోసం అని చెప్పి ఇంట్లో అయితే ఎండి రొయ్యలు ఉన్నాయండి. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, అంటే ఒక 4-5 మంత్స్ నుంచి ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే ఈరోజు చేద్దామని చెప్పి ఇంకా తీసాను. చూసారా ఎండి రొయ్యలు ఎంత చిన్నవో, చాలా చిన్నవండి. ఇవేంటంటే 50 గ్రాములు 40 రూపాయలు ఎంతండి, ఇంకా నాకు సరి గుర్తులేదు కానీ 50 గ్రాములు 40 రూపాయలు అన్నారు. ఇవును ఇంకా ఎండి నెత్తలు తెచ్చాను అనమాట అప్పుడు మార్కెట్కి వెళ్ళేటప్పుడు. అయితే ఎండి నెత్తళ్ళు అయితే ఇంకా వంట చేసేసాను. అవి ఏంటంటే పిల్లలు తింటారు, నేను అందరము తింటాము. ఈ ఎండి రొయ్యలు ఏంటంటే ఇంకా మా వారు ఒక్కరే తింటారనమాట. ఇంకా మాకెవ్వరికి అంత నచ్చవు. సో అందుకనే ఇంకా ఇవి ఏంటంటే వంట చేయకుండా ఇంకా అలా వదిలేసాను. నాకు ఇంకా ఇవి చేయడం కూడా రాదండి, అంటే క్లీన్ చేయడం రాదన్నమాట. ఇంకా అందుకనే క్లీన్ చేసే అవన్నీ ఇబ్బంది అని చెప్పేసి ఇంకా నేను వాటిని ఇంకా వండలేదు. అయితే మా అమ్మ వచ్చేటప్పుడు చెప్పాను క్లీన్ చేసేసి వంట చేసి అమ్మ అంటే, ఇంకా అమ్మ కూడా చేయలే, అలా మర్చిపోయామన్నమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే మొన్న ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఇవి చూశాను. ఇంకా ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడైతే వీటిని చేస్తున్నానండి. అయితే నాకు ఇవి క్లీన్ చేయడం రాదు ఎలాగో. అయితే మా అమ్మకి అడిగాను. మా అమ్మ చెప్పింది మామూలుగా ఏంటంటే తలలు తీసేసి ఇంకా క్లీన్ చేసేసాయి చాలు, ఇంకేం వద్దు అంది. కాకపోతే నేనేం చేశానంటే మళ్ళీ యూట్యూబ్లో చూసి ఇంకా తలలు తీసాను. అలాగే తోక ఉంటుంది కదా, అది చిన్నది, ఇంకా అది కూడా తీసాను. వాటితో పాటు చిన్న కాళ్ళండి అవి కూడా తీసాను అనమాట. అయితే ఇంకా అవన్నీ తీసిన తర్వాత అవి ఎంత అవ్వలేదండి, చాలా చిన్నగా వచ్చాయి. రొయ్యలే చాలా చిన్నగా ఉన్నాయి. అందులోనే ఇంకా ఇవన్నీ తీసేసరికి ఇంకా చిన్నగా వచ్చాయి అన్నమాట. అందులో ఏం లేదు, కొంచెం డొల్లలాగే ఉన్నాయి మొత్తం కూడాను. ఏందో మరి నాకంత ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు చేయలేదు కూడా ఈ రొయ్యల్ని, ఎప్పుడు తినలేదు, ఎప్పుడు చేయలేదు కూడాను. పచ్చి రొయ్యలు అయితే తింటాం గానీ ఇలా ఎండి రొయ్యలు, చిన్న చేపలు ఇవేం నాకు నచ్చవు అంతగాను. ఇంక ఇవైతే ఇంక ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా వీటినైతే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. అయితే ఇవి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేసిందండి. దగ్గర దగ్గర ఒక అరగంట పాటు పట్టింది. అవి కూడా మొత్తం క్లీన్ చేయలేం, సగం వరకు మాత్రమే క్లీన్ చేశాననమాట. మిగతావన్నీ కూడాను ఇంకా ఉంచేసాను, నా వల్ల కాలేదు. అంటే నేనేమనుకున్నానంటే అన్నమున్న పప్పు అయ్యేలోగా ఇవి క్లీన్ చేసేద్దామని అనుకున్నాను. అయితే ఇంకా అవి కూడా అయిపోయినాయి కానీ ఇవి మాత్రం ఇంకా నేను క్లీన్ చేయలేకపోయాను, చాలా ఎక్కువ ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్నవి కదా, సరిగా అవ్వలేదనమాట. అందుకే కొద్దిగా మాత్రమే క్లీన్ చేసేసి ఇంకా మిగతావన్నీ కూడా ఉంచేసాను. ఈ కొద్దిగుతో ఏం చేద్దాం అనుకుంటే ఇంకా ఇంట్లో బీరకాయలు ఉంటే బీరకాయను ఇంకా ఎండు రొయ్యలు కలిపేసి వండితే బాగుంటుందని చెప్పేసి ఇంకా బీరకాయ ఎండు రొయ్యల కూర అయితే వండుతున్నాను అనమాట. అయితే అది ఎలా చేస్తారో చెప్తాను. ఫస్ట్ అయితే కడాయిలో ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఏంటంటే కొంచెం పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసేసి ఇంకా వీటినైతే కొంచెం దోరగా వేయించాలన్నమాట. ఈ ఉల్లిపాయలు వేగేలోపు నేనేం చేశానంటే ఇంకా ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, ఇంకా వాటినైతే ఇంకా దాంట్లో కొంచెం నిమ్మరసంను కొంచెం పసుపు వేసేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఏంటి అవి కొంచెం ఉప్పుగా ఉంటాయి కదా ఎండు రొయ్యలు, అందుకే ఉప్పు వేసి కడగలేదు. ఆల్రెడీ ఉప్పుగా ఉంటాయని చెప్పి పసుపును కొంచెం నిమ్మరసం వేశాను, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన వస్తుందని చెప్పేసి. ఇంకా కొంచెం అందులో పసుపు ఇంకా నిమ్మరసం వేసేసి ఇంకా శుభ్రంగా కడిగేశాను. ఇంకా అందులో ఏంటంటే ఆనియన్స్ కూడా కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇంకా ఈ ఎండు రొయ్యలను కూడా వేసేసి ఒక్క 2 నిమిషాలు వేయించేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్ ఒక 2 నిమిషాలు వేగితే ఇవి బాగుంటాయి అనమాట. ఇంకా అందుకనే, అంటే నీచు వాసన ఏం రావని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను వాటిని వేయించుకుంటున్నాను. ఇంకా ఈ ఎండు రొయ్యలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో బీరకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇంకా వేసుకొని ఇందులోనే కొంచెం
ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా దీన్ని అయితే మూత పెట్టేశాను. అంటే బీరకాయలు కొంచెం లేతగా ఉన్నాయి కదా, ఇంకా వాటర్ అనేది దాని నుంచే వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఎక్స్ట్రా వాటర్ ఏం వేసుకోలేదు. ఇంకా కలిపేసి అలా పెట్టాను. మూత పెట్టేసి ఈ బీరకాయలు అనేవి పూర్తిగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే బీరకాయలు అనేవి పూర్తిగా మగ్గిపోయి ఇంకా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో చివర్లో ఏంటంటే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసి ఇంకా మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇంకా ఈ ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది అన్నారు మా వారైతే. అంటే నేను ఇక్కడ ఏంటంటే ఇంకా బాక్స్ లో తీసి ఇచ్చాను, ఇంకా కొంచెం మిగిలిపోతే అది మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా అది తిన్నారు కదా, చాలా బాగుంది అని అన్నారు. ఇంకా అతనైతే ఇంకా తింటున్నారనమాట. ఇంక ఇంతలో ఏంటంటే మరో పక్క టిఫిన్ కోసం మీరు దోశలు చేశాను, ఇంకా పల్లీ చట్నీ చేశాను అనమాట. ఇంకా అతను తినేసి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా అతను వెళ్ళారో లేదో ఇలాగా ఇంకా ఇక్కడైతే వాటర్ ప్యూరిఫై అతను వచ్చారండి. వాటర్ ప్యూరిఫై అనేది కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. లోపల ఏంటంటే ఇంకా ఆ బాటిల్స్ అవి ఉంటాయి కదా, అవి ఏంటంటే కొంచెం ప్రాబ్లం వచ్చాయి. అవైతే మార్చుకోమని అన్నారు. ప్రెజెంట్ ఏంటంటే దానికి 8500 అవుతుంది అన్నారు. అతను ఏమన్నారంటే ఇంత పెట్టి మార్చుకునే బదులు కొత్తది తీసుకోవడం బెస్ట్ అని అంటున్నారు. ఇంకా చూడాలి, మొత్తం కూడా పాడైపోయిందండి. ప్రెజెంట్ కి నేను అన్నాను ఎలాగోలాగా నార్మల్ గా పెట్టండి, ఇంకా చూసేసుకొని అంటే కొంచెం నార్మల్ గా పనిచేసేలాగా చూడండి, ఇంకా తర్వాతకి ఇంకా చూసుకొని కొత్తది తీసుకుందాం అని అన్నాము. అంటే వెంటనే చేసేయలేం కదండి. అందుకే ప్రెజెంట్ కి అది కొంచెం పనిచేసేలా చూస్తే ఇంకా టైం చూసుకొని కొద్దిగా మార్చుకుందాం అని అనుకున్నాము. అతను ఏమన్నారంటే ఇది మార్చుకునే బదులు కొత్తది తీసుకుంటే ఏంటంటే మీకు ఇంకా 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఇప్పుడైతే ఏంటంటే ఇది మారిస్తే మనకి 3 మంత్స్ వారంటీ వస్తుంది. అది కూడా ఎన్ని నెలలు పనిచేస్తుందో మనకి కరెక్ట్ గా తెలియదు అన్నారు. ఇంకా అందుకనే మేము కూడా సరేలే చూస్తాంలేండి, ప్రెజెంట్ కి అయితే నార్మల్ గా పనిచేసేలా చూడండి అంటే అతనైతే కొద్దిగా నార్మల్ గా చేశారు. ప్రెజెంట్ అయితే వాటర్ అయితే వస్తుంది. ఇంకా చూడాలండి ఇది ఎలా ఎన్ని రోజులు పనిచేస్తుందా ఏంటి అని చూసి ఇంకా కొత్త తీసుకోవాలా వద్దని మా వారితో అయితే మాట్లాడాలన్నమాట. ఇదైతే ఇంకా తమ్ముడైతే ఊరు నుంచి వచ్చాడనమాట. అయితే తమ్ముడు ఊరు నుంచి వస్తున్నాడని చెప్పి ఇంకా అమ్మ అయితే కొన్ని ఐటమ్స్ అయితే పంపించింది. ఏవే పంపించిందో చూపిస్తాను. మెయిన్ గా ఏంటంటే పిల్లల కోసం స్నాక్స్ అయితే పంపించిందండి. నా కోసం అయితే కొంచెం పసుపు అయితే పంపించింది అనమాట. అయితే కొన్ని ఐటమ్స్ ఇంట్లో మర్చిపోయింది. తమ్ముడు ఏంటంటే ఇంకా లగేజ్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా పట్నాలు అనేసాడు అనమాట. ఇంకా అందుకనే కొన్ని ఐటమ్స్ అయితే పంపించలేదు. మెయిన్ గా చింతపండు అని చెప్పాను కదండి. చింతపండు ఏంటంటే కొంచెం కాస్ట్ ఉందని చెప్పి అమ్మకి చెప్తే ఏంటంటే అమ్మ అయితే పంపిస్తానంది. అయితే తమ్ముడు ఏంటంటే లగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా పట్టుకురాలేదనమాట. సరే నేను కూడా ఊరు వెళ్తాను కదా, ఇంకా అప్పుడు వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేశాను. అయితే మెయిన్ గా అమ్మ ఏమేమి పంపిందో చూపిస్తాను. ఫస్ట్ అయితే పిల్లల కోసం మెయిన్ గా స్నాక్స్ అయితే పంపించిందండి. ఫస్ట్ ఎవరి గున్నా లేకపోయినా పిల్లల కోసం మాత్రం పక్కా పంపిస్తుంది. నాన్న కూడా అంతేనండి, పిల్లల కోసం ఏం కావాలని అడుగుతారు. అంటే ఊరు నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, అమ్మ ఏం కావాలా అని ఫస్ట్ అడుగుతుంది. పిల్లలకి ఏమైనా కావాలా, నీకేమైనా కావాలా అని అడుగుతుంది ఫస్ట్. ఇంకా నేనైతే ఇంకా నాకు కావాల్సిన ఏమైనా ఉంటే మాత్రం చెప్తాను. అయితే పిల్లల కోసం అయితే ఫస్ట్ ఏం పంపించిందో చూపిస్తాను. ఫస్ట్ అయితే గట్టి పకోడీ అండి. ఇది మా ఊరు స్పెషల్ అన్నమాట. చాలా బాగుంటుంది గట్టి పకోడీ. అంటే ఇది ఆనియన్ పకోడీ అనమాట. గట్టిది ఆనియన్ పకోడీ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇదైతే ఒక 1/2 కేజీ పంపింది. ఇది సాయంత్రం పూట స్నాక్స్ గా వీటిగా తినడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇదైతే పంపింది. అండ్ దీంతో పాటు మా పెద్దోడికి ఏంటంటే ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అండి. ఇంకా ఇవేంటంటే ఇంకా హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్లు, క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవైతే కొన్ని పంపింది అనమాట. మా పెద్దోడు ఏంటంటే ఇవి ఎక్కువ తింటాడు, అందుకని చెప్పి ఇవి పంపింది. అయితే ఈ మధ్య నేను ఇవ్వడం మానేశాను అనమాట. క్రీమ్ బిస్కెట్స్ ఎక్కువ హెల్త్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంక ఇవ్వడం మానేశాను. ఇంకా అమ్మ ఏంటంటే ఇంకా మా పెద్దోడి కోసం ఈ బిస్కెట్స్ అయితే పంపించింది అనమాట. ఇంకా ఇది మా వారి కోసం అనమాట. ఇవేంటంటే గులాబ్ చక్రాలండి. మా వారికి ఇవి చాలా ఇష్టం. ఆల్రెడీ నేను పండక్కి ఇవి చేశాను, ఇంట్లో చేసిన ఒక 4 days 5 days వచ్చి అంతే తినేసారండి. అయితే ఇప్పుడు ఒక 2 ప్యాకెట్స్ పంపించింది అమ్మ మా వారి కోసం. అయితే ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే తినేసారండి వాళ్ళు. ఒక ప్యాకెట్ మాత్రం మిగిలింది. వచ్చిన వెంటనే ఫస్ట్ ఇవన్నీ ఓపెన్ చేస్తాను, ఏమున్నాయి ఏవి లేవు అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ మీకోసమని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను అంతేని. ఇంకా మా వారికి అయితే ఇంకా గులాబ్ చక్రాలు పంపించింది. అండ్ చెప్పాను కదా, ఇంకా ఇవి ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు అండి. మొత్తం 6 బిస్కెట్ ప్యాకెట్లు అయితే పంపించింది. ఇంకోటి ఏంటంటే ఇదైతే మిక్చర్ అనమాట. పిల్లలు ఏంటంటే అన్నం తోటి కూర లేనప్పుడు ఇలా మిక్చర్ వేసుకుని తింటారు. వాళ్ళకి ఏంటంటే బాగా అలవాటు అనమాట.
ఇంకా అందుకని మిక్చర్ అయితే పంపించింది. ఇది లూజ్ మిక్చర్ అనమాట. మా సైడ్ ఏంటంటే ఎక్కువగా లూజ్ మిక్చర్ అయితే అమ్ముతారనమాట. ఇదైతే బాగుంటుంది, మిక్చర్ చాలా బాగుంటుంది. అందుకే ఇది ఒక 1/2 kg వరకు పంపించింది. అండ్ దీంతో పాటు ఇవైతే శనగలండి, గట్టి శనగలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి. మనకి ఎక్కువగా ఇవి జాతరలో దొరుకుతాయి. నాకైతే ఇవి బాగా ఇష్టము. ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా అమ్మ అయితే వీటినైతే పట్టున వస్తుంది. ఇవి నేను ఎక్కువ తింటాను. కొంతమందికి ఏంటంటే కొమ్ము శనగలు ఇష్టం, నాకేంటంటే ఈ శనగలు అంటే ఇష్టం అనమాట. అందుకే నా కోసం అయితే ఇవి కొద్దిగా పంపించింది. ఇంకోటి మా చిన్నోడి కోసం ఏంటంటే పెద్దోడి కోసం బిస్కెట్ పంపించింది. చెప్పాను కదా, నా కోసం ఒకటి, మా వారి కోసం ఒకటి, అలాగే మా చిన్నోడి కోసం ఒకటి పంపించింది. ఏంటంటే ఇవి చిన్న జంతికలండి. ఇవి చాలా బాగుంటాయి, చిన్న చెగోడీలంట, చాలా బాగుంటాయండి. ఇవైతే మా చిన్నోడికి బాగా ఇష్టం అనమాట. ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా వాళ్ళ అమ్మమ్మకి అడుగుతాడు అనమాట, ఇవి పట్టుకురా ఇవి పట్టుకురా అని చెప్పి. ఇంకా ఇవైతే ఒక 5 ప్యాకెట్ల వరకు పట్టునొచ్చింది. 5 ప్యాకెట్ల వరకు పంపించింది అనమాట. ఇంకా వీటితో పాటు ఏంటంటే ఇవేంటంటే చుప్పులండి. ఇవి చిన్న సైజ్ చుప్పులు అనమాట. ఇవి కూడా మా ఊర్లో బాగా చేస్తారు. ఇవి కూడా పంపించింది. ఒక 2 ప్యాకెట్లు అయితే ఇవి పంపించింది. ఇంకా దీంతో పాటు ఇది కూడా అండి 2 ప్యాకెట్లు. దీంతో పాటు ఏంటంటే ఇంకా రస్కులు అండి. ఇవేంటంటే మాకు టీతో రస్కులు తినడం చాలా అలవాటు అనమాట. మాకు బాగా ఇష్టము టీలో రస్కులు ముంచుకొని తినడం. అయితే మా నాన్న ఎప్పుడు కూడాను ఇంత పెద్ద పెద్ద డబ్బాలు అయితే పంపిస్తారనమాట రసగుల్ని. ఈసారి ఏంటంటే మా శశి ఏంటంటే అంటే తమ్ముడు ఏంటంటే ఇంకా లగేజ్ మోయలేకపోతున్నాను, ఇంకా ఎక్కువ పంపించొద్దు అని చెప్తే ఇంకా చిన్న ప్యాకెట్ ఒకటి, సరే ఒకటైనా బట్టనెళ్ళు అంటే ఇంకా చిన్న ప్యాకెట్ ఒకటైతే పంపించారు. ఊరు వెళ్తాను కదా, ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఇంకా ఇది రస్కు ప్యాకెట్ అయితే ఒకటి ఉంది. దీంతో పాటు మెయిన్ గా పసుపు అండి. పసుపు ఏంటంటే ఇంట్లో పసుపు అయిపోయింది అనమాట. ఎప్పుడు నేను పసుపు ఆడించిన పసుపే తెచ్చుకుంటాను అమ్మ దగ్గర నుంచి. అయితే ఈసారి పసుపు అయిపోయింది. దాన్ని ఏంటంటే బయట నుంచి అంటే నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే తెచ్చుకుంటున్నాను. అయితే అమ్మకి చెప్పా పసుపు అయిపోయిందని చెప్తే తమ్ముడు చేత పంపించింది. ఈ పసుపు ఏంటంటే మొన్న ఫిబ్రవరిలో అనమాట మా కజిన్ బ్రదర్ది మ్యారేజ్ అయింది. అప్పుడు పసుపు ఉంటుంది కదండి, పసుపు కొమ్ములు, అవేంటంటే మా పిన్ని కొద్ది పంపించింది అనమాట. నాకున్న మా చెల్లికి అయినట్టు కొద్ది పసుపు కొమ్ములు పంపించింది. అవి ఆడించేసి పసుపు ఇమ్మని చెప్పి. అయితే ఏంటంటే నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేసాను. చెల్లి ఊర్లో ఉండేసరికి ఇంకా తనకి ఏంటంటే పసుపు కొమ్ములు ఆడించేసి పసుపు అయితే ఇచ్చేసింది అనమాట. అప్పుడే చెల్లి పట్టున వెళ్ళిపోయింది. నేను లేను కదా, ఇంకా నేను వచ్చేటప్పుడు పట్టున వెళ్దాం అని చెప్పేసి ఇంకా నా కోసం అయితే సపరేట్ గా ఉంచింది అనమాట. అయితే తమ్ముడు వస్తున్నాడు కదా అని చెప్పి ఇంకా ఇది పసుపు అయితే పంపించిందండి. ఇది ఎక్కువ రోజులు వచ్చేస్తుంది ఈ పసుపు అయితే నాకు. ఇంకా ఇవైతే పంపించింది. నేనేం చెప్పానంటే ఇంకా చింతపండు పంపించమన్నాను, కుంకుమ, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే పంపించమన్నాను. అయితే అవి మర్చిపోయింది అనమాట అమ్మ. తమ్ముడు ఏంటంటే కొంచెం ముందే రెడీ అయిపోయాడు, దానివల్ల ఏంటంటే అవన్నీ సర్దడం మర్చిపోయింది. ఇంకంతే ఇవి కొద్ది పంపించింది. ఇంకా తమ్ముడైతే ఊరు నుంచి వచ్చాడండి. ఇంకా తమ్ముడు వస్తున్నాడని చెప్పి ఇంకా అమ్మ అయితే ఇవన్నీ పంపించింది అనమాట. మెయిన్వే మర్చిపోయింది, ఇంకా ఇవైతే పంపించింది. సర్లే ఇంకా నేను కూడా ఊరు వెళ్ళాలని చెప్పేసి ఇంకా వస్తాను కదా అప్పుడు తీసుకుందాం అని చెప్పాను. ఇంక ఇక్కడైతే ఇవన్నీ పంపించింది కదండి, ఇవన్నీ మాక్సిమం పిల్లల కోసమే అనమాట. పిల్లల కోసం అయితే ఏవైనా ఇచ్చేస్తుందండి. అంటే వాళ్ళు పంపించింది తక్కువ ఎక్కువ అని కాదు, ఎంత ప్రేమతో పంపించారనేది మాత్రం చూడాలి. మా అమ్మకి ఏంటంటే మా పిల్లలంటే చాలా ఇష్టం అండి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి పట్టునొస్తూనే ఉంటుంది. అంటే మా పిల్లలకి కానీ, చెల్లెల పిల్లలకి కానీ, అన్ని వాళ్ళ పిల్లలకి కానీ అందరి కోసం అన్ని గుర్తు పెట్టుకుని మరీ చేస్తుంది అనమాట. అంత ఇష్టం మా అమ్మకి పిల్లలంటే. ఇంక ఇలానే ఇంకా అన్ని పంపించింది. పంపించిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇంకా ఆ రస్కులు చూసి ఇంకా టీ పెట్టేసుకొని ఇంకా తాగుతున్నాను అనమాట. అయితే ఈరోజు కాస్త టీ తక్కువైపోయిందండి. టీ తక్కువైపోయి రస్కులు ఏంటంటే కొంచెం ఎక్కువైపోయాయి అనమాట. మా వారికి ఇచ్చాను, ఇంకా నేను కూడా తింటున్నాను. మా వారు ఏంటంటే కాస్త వర్క్ ఉందని చెప్పేసి ఇంకా బెడ్రూమ్ లోనే కూర్చొని టీ తాగేస్తున్నాను. నేనేంటంటే ఇంకా హాల్ రూమ్ లో కొద్దిగా చల్లగా ఉందని చెప్పేసి ఇంకా హాల్ రూమ్ లోనే కాస్త కూర్చొని ఇంకా అలా టీ తాగుతున్నాను అనమాట. రస్కులు అయితే చాలా బాగున్నాయండి. మీలో ఎంతమందికి ఇలా టీలో రస్కులు ముంచుకొని తినడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టము. ఇంకా రస్కులు కానీ లేదంటే మరమరాలు ఉంటాయి కదా, ఇంకా అవి కూడా టీలో వేసుకొని తింటాను అనమాట. నాకు భలే ఇష్టం అండి. ఇక్కడైతే ఇంకా తాగేసిన తర్వాత ఈవినింగ్ ఏంటంటే స్నాక్స్ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అలాగా రెస్టారెంట్కి వెళ్దాం అని అయితే అనుకున్నాము. అందుకే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయలేదు.
స్నాక్స్ ఏమైనా తిన్నామనుకోండి ఇంకా రెస్టారెంట్లో ఏం తినలేమన్నమాట. అందుకని ఇంకా ఏం చేయలేదు. అయితే ఏంటంటే మా చిన్నోడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి రెస్టారెంట్‌కి వెళ్దాం అని చెప్పి. అంటే మేము రెస్టారెంట్‌కి వెళ్ళి ఒక 4 మంత్స్ పైన అయిపోయిందనమాట. అందుకని ఇంకా వెళ్దాం అని చెప్పేసరికి మా వారు ఇంకా సరేలే వెళ్దాంలే అని చెప్పి ఇంకా పట్టునొచ్చారు. మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఇదేంటంటే లైవ్ కిచెన్ అన్నమాట. ఇక్కడికైతే వచ్చాము. అయితే తమ్ముడైతే రాలేదండి. తమ్ముడేంటంటే వాడికి ఇంకా వర్క్ ఉందని చెప్పేసి ఇంకా హైదరాబాద్ ఎళ్ళాడనమాట. ఇంక అందుకనే ఇంకా వాడైతే మధ్యలో జాయిన్ అవుతానని చెప్పాడు. అంతలో మేమైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఆర్డర్ అయితే నేనే ఇచ్చానండి. మా వారన్నారు నువ్వే ఇచ్చేసేయ్ అని చెప్తే ఇంక నేనైతే ఇక్కడ ఇంకా మ్యాంచో సూప్ ఉంటుంది కదా! అదొకటి చెప్పాను. అలాగే లాలీపాప్స్‌ను ఇంకా చికెన్ మలై టిక్కా చెప్పానండి. అయితే మ్యాంచో సూపును ఇంకా చికెన్ లాలీపాప్ అయితే బావున్నాయి గానీ, నాకు మలై టిక్కా అనేది ఎందుకో అంత నచ్చలేదండి. మొత్తం స్వీట్ అనిపించింది. అది చికెన్ తిన్నట్టు అనిపించలేదు. చాలా స్వీట్‌గా అనిపించింది. నాకెందుకో అంత నచ్చలేదనమాట. కొత్తది అది ఇప్పుడు వేసుకుంటాను. డాడీ ఇంకొక మ్యారేజ్ చేసుకుంటారు. వాట్ వాట్ డాడీ కొడుకు అయితే ఇక్కడ మా పిల్లలకి చెప్తున్నానండి. ఇప్పుడొచ్చాం కదా! మళ్ళొక 3 మంత్స్ వరకు మళ్ళీ ఇంకేం అడగొద్దు అని చెప్పి. ఇంకా మా వారు ఇంక అదే అంటున్నారు. ఇంకా ఇప్పుడు బట్టి కాదు ఇంకా మన మ్యారేజ్ డే వస్తుంది కదా! ఇంక అప్పుడు వెళ్దాం అని అంటున్నారు. అయితే ఇంకా దానికి ఇంక అక్కడ నవ్వుకుంటున్నామనమాట. అంటే నా మ్యారేజ్ డే అంటున్నావేంటి? ఇంక మంది కదా! అని చెప్పి. ఇంక అలా మాట్లాడుకుంటుంటే ఇంక మధ్యలో అయితే మా తమ్ముడైతే వచ్చేసాడనమాట. ఇంక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా సూపును, స్టార్టర్‌లు అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజైతే మండీ చెప్పానండి. అంటే ఎప్పటినుంచో మండీ తినాలనిపించింది. బిర్యానీ అయితే మనం ఎప్పుడు ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా! అని చెప్పి మండీ అయితే చెప్పాననమాట. అయితే మా వారికి మండీ అంత నచ్చదు. అతనేంటంటే ఇంకా బటర్ నాన్ ఉంటుంది కదా! ఇంకా బటర్ నాన్ చెప్పుకున్నారు. ఇంకా అందరం అయితే తింటున్నాము. అయితే అంతలో ఏంటంటే మా చిన్నోడికి గోలీ సోడా కావాలనంటే ఇంకా అది తెచ్చుకున్నాడనమాట. అయితే ఇంకా అది తీయడానికి చాలా కష్టాలు పడుతున్నారండి. ఇంకా మా చిన్నోడి వల్ల కాలేదు. మా వారి వల్ల కాలేదు. ఇంకా లాస్ట్‌కి మా పెద్దోడు ఎలాగోలాగా తీసేసాడు. భలే అనిపించింది నాకైతే. అయితే ఈ గోలీ సోడా అంత బాగుండదండి. నాకెందుకో అంత నచ్చదు. మేమేంటంటే థమ్స్ అప్‌లు తీసుకున్నాము. మా చిన్నోడు మాత్రం గోలీ సోడా తీసుకున్నాడు. వాడికేంటంటే ఎక్కడికెళ్ళినా గోలీ సోడా కావాలనమాట. అంత ఇష్టం వాడికి. ఇంకా అందరం తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.